ఫస్ట్లీ అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్లో చేశారు. ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ, వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది జరిగిన ఒక యాక్సిడెంట్. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్. అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి, ఇలా ఒక రేవతి గారికి అయ్యి, శ్రీతేజ నాకు అబ్బాయి అలాగ ఉంటే హాస్పిటల్లో, ఐ విషింగ్ హిమ్ స్పీడీ రికవరీ. అవునండి, అవునా? ఓకే, అవునా, సారీ, ఓకే. ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం కౌంటర్స్ లేకుండా, కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా, ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్. దట్స్ నా ఓన్లీ రిక్వెస్ట్. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసాను, అందరు థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్. ఇది ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్. అబ్బా, మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్లో టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ రియలీ విష్ గుడ్ I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి శ్రీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. ఇట్స్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగే విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. సో I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government we are very very happy because మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి I'm feeling extremely, how do you say, అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి, సార్ నేను సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని, అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే, నేను ఒక్కడనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళకపోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళకపోతున్నా. నేను సొంతగా సినిమా తీసా, ఒక తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో చూడలేదు. నేను